అందరికీ వందనాలు. పవర్లో భాగంగా 40 days ప్రార్థన బలపీఠం స్టార్ట్ చేసిన ఈ 40 days ఫాస్టింగ్ ప్రేయర్స్లో మనం అందరం పార్టిసిపేట్ చేస్తున్నాం కనుక ఈరోజు ఒక టాపిక్ గురించి దేవుడు నేను కూడా మాట్లాడటానికి అవకాశం ఇచ్చిన దాన్ని బట్టి దేవుని నామానికి కాక మీ అందరికీ నా వందనాలు. ఈరోజు నాకు కేటాయించబడిన అంశం ఏంటంటే నూతన హృదయం కొరకు ప్రార్థన చేయటం. యూజువల్లీ నూతనత్వం అంటే ప్రతి ఒక్కరికి ఇష్టమే. డైలీ రొటీన్గా ఉంటే లైఫ్ స్టైల్ ఎవరు ఇష్టపడరు కదండి. ఎప్పుడు ఒకేలా ఉండాలి. ఏదైనా కొత్తగా జరిగితే బాగుంది, ఏదైనా కొత్త ప్లేస్కి వెళ్తే బాగుండు, ఏదైనా కొత్త ఆర్ట్ నేర్చుకుంటే బాగుండు, లేకపోతే ఏదైనా కొత్త పని నేర్చుకుంటే బాగుండు. సీయింగ్ అంటే అల్లికలు అని కొంతమంది నేర్చుకుంటారు, కొంతమంది టెక్నికల్ ఇష్యూస్ గురించి నేర్చుకుంటారు, కొంతమంది అక్కడికి ఇక్కడికి ట్రిప్స్ వేయడం ఇష్టపడతారు, కొంతమంది వాళ్ళు చేస్తున్న వర్క్ ఫీల్డ్లోని రకరకాల వాటన్నిటిని ఎక్స్ప్లోర్ చేయడానికి ఇష్టపడుతుంటారు. అట్లా ప్రతి మనిషి ఏంటంటే ఏదో ఒక నూతనత్వాన్ని కోరుకుంటాడు. ఎప్పుడు ఉండేలాగే మన లాస్ట్ ఇయర్ ఎలా బ్రతికాము ఈ ఇయర్ అలాగే బ్రతకాలనుకో. లాస్ట్ ఇయర్ ఎలాంటి యాక్సెసరీస్ ఉన్నాయో మనకి ఈ ఇయర్ అవే ఉన్నదనుకో. కొత్తవి ఏమైనా కావాలి, ఇంట్లో ఏమైనా కొత్త డెకరేషన్ చేయాలి. లాస్ట్ ఇయర్ క్రిస్మస్కి ఆ డెకరేషన్ చేశాను, ఈ సంవత్సరం ఇలా చేయాలి. లాస్ట్ ఇయర్ బర్త్డేకి అలా చేశాను, ఈ సంవత్సరం ఇలా చేయాలి. సో మనం ప్రతి దానికి పైగా మనం బర్త్డేస్ కానీ స్పెషల్ అకేషన్స్ కానీ వాటన్నింటిలో ఎలాంటివి ఇష్టపడుతుంటాం. కొత్త బట్టలు వేసుకోవాలని ఇష్టపడతాం, పాతలు వేసుకోవాలని ఇష్టపడతాము. ఏమన్నా ఆల్రెడీ 2-3 ఫంక్షన్స్కి వేసుకెళ్ళిన యూజువల్లీ లేడీస్కి ఉంటాయి కదా. సో ఇట్స్ మెయిన్లీ ఫర్ విమెన్ కాబట్టి మన సంగతులు ఎక్కువ చెప్పుకుంటాం. ఏంటంటే యూజువల్లీ లేడీస్ ఏం ఆలోచిస్తారు, ఆ ఫంక్షన్కి నేను ఈ డ్రెస్ వేసుకెళ్ళాను కదా, నెక్స్ట్ ఫంక్షన్లో ఎవరు వస్తారో, అక్కడికి వచ్చిన వాళ్ళే ఇక్కడికి వస్తే నేను సేమ్ అవుట్ఫిట్ రిపీట్ చేయకూడదు, సో ఈసారి వేరేది వేసుకున్నాను లేదా కొత్తది తీసుకున్నాను. సో ఇలా ఆలోచిస్తూ ఉంటాం. ఈసారి ఈ సెట్ వేసుకున్నాను, ఈసారి ఈ సెట్ వేసుకున్నాను. ఇలా ప్రతి దాన్ని నేను ఎందుకు ఇంత విడవచ్చి చెప్తున్నాను అంటే మన లైఫ్ స్టైల్లో ప్రతిరోజు మనం చేసే మన జీవనయానంలో ప్రతి విషయంలో మనం ఎంతో నూతనత్వాన్ని కోరుకుంటున్నాం. కానీ మన భక్తి విషయంలో మనం ఎంత నూతనంగా ఉంటున్నాం, ఎంత నూతనత్వాన్ని కోరుకుంటున్నాం. లాస్ట్ ఇయర్ మన భక్తి ఎట్లా ఉంది, లాస్ట్ ఇయర్ మన విశ్వాస జీవితం ఎలా ఉంది, లాస్ట్ ఇయర్ దేవుని సన్నిధిలో మనం ఎంత నమ్మకంగా ఉన్నాం. ఈ సంవత్సరం కూడా అలాగే ఉన్నాం. ఈ సంవత్సరం కూడా సేమ్ అలాగే ఉంటే ఇంకా విశేషం ఏంటంటే మన దేవుని సన్నిధిలో ఎదుగుతున్న కొలది మన భక్తి పెరగాలి కానీ తరగకూడదు. మన భక్తి పెరుగుతూ ఉండాలి, మనము దేవుని సన్నిధిలో ఎదుగుతూ ఉండాలి. దేవుని కొరకు కొత్త కార్యాలు చేస్తూ ఉండాలి, దేవుడి నుంచి కొత్త కార్యాలు ఆశించాలి. కాబట్టి మనం కూడా కొత్త కార్యాలు చేస్తూ ఉండాలి. సో ఆ నూతన హృదయం ఏంటి, మనం అందరం యూజువల్లీ అనుకుంటాము. ఈ నూతన హృదయం ఏంటి, ఈ నూతన హృదయం గురించి మాట్లాడాలంటే ఆల్రెడీ మేమందరం 10-20 years అయిపోయింది మేము బాప్తిసం తీసుకొని. ఇవాళ కొత్తగా నూతన హృదయం గురించి మాట్లాడుకోవడం ఏంటి అని మనం అనుకోవచ్చు. ఏంటంటే యూజువల్లీ దేవుడు చెప్తుంది ఏంటంటే ఈ నూతన హృదయము మీరు చూసినట్లయితే హెచ్కేల్ గ్రంథము 36వ అధ్యాయం 26వ వచనంలో ఇలా ఉంటుంది. ఏంటంటే మీరు నూతన హృదయమే కాదు నూతన స్వభావం కూడా కలిగి ఉంటారంట. అలాంటి నూతన హృదయము నూతన స్వభావం కలిగి ఉంటే తద్వారానే మనం దేవుని సన్నిధికి వెళ్ళగలుగుతాం, దేవుని రాజ్యానికి చేరుకోగలుగుతాం. తీతు పత్రికలో కూడా ఒక మాట ఉంటుంది. మనం చూసినట్లయితే తీతు పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో ఇలా ఉంటుంది. ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడంట నూతన స్వభావాన్ని బట్టి మనకు రక్షణ కలిగిస్తాడంట. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం నుంచి 24వ వచనం వరకు మనం చూసినట్లయితే మన పాత రోత జీవితం ఎంత అపవిత్రతతో నిండుకుని ఉందో ఆ అపవిత్రతనంతటినీ పోగొట్టుకుని మీరు ఆ పాత రోత జీవితం ప్లేస్లో నూతనమైన కొత్త జీవితాన్ని పొందుకుంటేనే మీరు దేవుని రాజ్యానికి వెళ్ళగలుగుతారు అని క్లియర్గా అక్కడ కూడా మెన్షన్ చేయడం జరిగింది. సో సరే, ఈ నూతన మనం ఇప్పటికే చాలా ఈ విషయాలన్నీ మన ముందుకి తెలుసు. కాకపోతే మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మన డే టు డే లైఫ్లో మన జీవితంలో మనం దేవుడు నమ్ముకున్న తర్వాత ఎట్లాంటి చేంజెస్ వచ్చాయి. సరే, మనం ఒకప్పుడు భక్తి చేసేవాళ్ళం, ఇప్పుడు ఆ భక్తి ప్లేస్లో ప్రార్థన చేస్తున్నాం. ఒకప్పుడు
ఒక చోటకి వెళ్ళేవాళ్ళం, ఇప్పుడు అక్కడ కాకుండా దేవుని సన్నిధికి మందిరానికి వెళ్తున్నాం. ఒకప్పుడు ఒకలాగా భక్తి చేసేవాళ్ళు, ఇప్పుడు ఒకలాగా భక్తి చేస్తున్నాం. ఆ చేంజెస్ అన్ని ఓకే, కానీ మన లైఫ్ స్టైల్లో ఏం చేంజెస్ అయ్యాయి, మన స్వభావంలో ఏం చేంజెస్ అయ్యాయి? మనం చూసినట్లయితే దేవుడు చెప్పే మాట ఏంటంటే, మీరు మీ చిత్తవృత్తి యందు నూతనపరచబడిన వారై మీ స్వభావంలో కూడా చేంజ్ వచ్చి మీరు రూపాంతరము చెందవాలి. రూపాంతరం ఏంటంటే పూర్తిగా మీ జీవితం అనేది సంపూర్ణంగా మార్పుకు గురి అవ్వాలి. అలా చేంజ్ ఇవ్వకపోతే దేవుని రాజ్యానికి వెళ్ళడం అంత ఈజీ కాదు. మనం చూసినట్లయితే ఎవరైతే పరిశుద్ధత కలిగి లేరో వాళ్ళు దేవుని చూడలేరు అని చూస్తాం. మనం పరిశుద్ధత ఎప్పుడు వస్తుంది? పరిశుద్ధాత్మ దేవుడు నార్మల్ మనుషుల మీదకి దిగి వస్తే కాలిపోతారు. పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడంటే అక్కడ ఉండే దేవుడు కాదు. పరిశుద్ధాత్ముడు ఎక్కడైతే ఆయన కోరుకున్న పరిశుద్ధత, మీరు నాతో కూడా ఉన్నట్లు మీరు పరిశుద్ధులై ఉండి అని దేవుడు ఎందుకు చెప్పాడు అంటే, అలాంటి పరిశుద్ధత లేని వారు దేవుడి దగ్గరికి వెళ్తే దేవుడి దగ్గరికి దహించిపోతారు. సో అలాంటి మనస్తత్వం, మనలో ఉన్న చెత్త వాటన్నిటిని తీసివేసుకోకుండా దేవుని దగ్గరికి వెళ్తే మనం పొందుకోగలిగేది ఏం లేదు. సో మనం ఆయన కలిగిన పరిశుద్ధతను కలిగి ఉంటేనే ఆయనతో ఉండగలం. కాబట్టి మీరు అట్టి పరిశుద్ధతను పొందుకోవటానికి ఇష్టపడండి అని దేవుడు చెప్తున్నాడు. మనం చూసినట్లయితే యూజువల్లీ మెన్లో ఎలా ఉంటుందో మనకు అంత అవగాహన లేదు, కానీ విమెన్లో ఉండే మెయిన్ బలహీనత ఏంటంటే గాసిపింగ్ కదా. మనకు నచ్చిన వాళ్ళు కనిపించినప్పుడు మనకు నచ్చని వాళ్ళ గురించి ఎన్ని గాసిప్స్ చెప్పుకుంటారో కదా. ఆ విషయాలని, వీళ్ళని, వాళ్ళని, వీళ్ళని, వాళ్ళు ఇలా చేశారు, వాళ్ళు అలా చేశారు, ఇట్లా ఇట్లా. సో ఆ గాసిపింగ్ థింగ్స్ లో మనకి ఇప్పుడు వరకు చేంజ్ వచ్చిందా? మన పాత లైఫ్ లో ఎలా ఉన్నామో ఇప్పుడు కూడా అలాంటి గాసిపింగ్స్ చేస్తున్నామా? లేకపోతే పక్కన వాళ్ళని చూసి అసూయపడే మనస్తత్వం, ఒకళ్ళు ఎదుగుతుంటే వాళ్ళ ఎదుగుదలను చూసి ఓర్వలేని మనస్తత్వం, లేకపోతే మన ఇంట్లో వాళ్ళని క్షమించలేని మనస్తత్వం. సరే వాళ్ళని పట్ల తప్పు చేశారు, కానీ వాళ్ళని క్షమించే మనసులో మనం లేచిన దగ్గర నుంచి ఏమో చెప్తాం, ఆ శక్తిని సైతం ప్రేమించాలి, ఇలాంటి మాటలని ఎన్నో చెప్తున్నాం. అలాంటి మనము ఎంతవరకు ఇతరులను క్షమించగలుగుతాం? మన శత్రువుల్ని పక్కన పెడతాం, మన ఇంట్లో వాళ్ళే మన పట్ల ఏమైనా తప్పుగా ప్రవర్తిస్తే వాళ్ళని క్షమించగలుగుతున్నాను. కొంతమంది చెప్తున్నారు ఏంటంటే, నేను క్షమిస్తాను కానీ ఎందుకు వాటిని మర్చిపోలేకపోతాను అని. విషయం ఏంటంటే, మనం ఒకసారి క్షమించాము అంటే దాన్ని మర్చిపోయే మనసు కలిగి ఉంటారు. దేవుడు కూడా అట్లాగే అంటే మనతో, నేను క్షమించాను కానీ ఎందుకు నువ్వు చేసిన తప్పు నేను మర్చిపోలేకపోతున్నాను అని దేవుడు అంటే మన పరలోక రాజ్యాన్ని చూడగలుగుతాము. మనమే కాదు, భూ ప్రపంచంలో ఎవ్వరు ఏ నలుపు చూడలేదు. కాబట్టి ఏంటంటే, మనము దేవుడి సన్నిధిలో మంచి మనస్తత్వం కలిగి మనం హృదయం పూర్తిగా మనం సంపూర్ణంగా రూపాంతరం చెందితేనే దేవుడి రాజ్యానికి వెళ్ళగలుగుతాం. సరే, ఇవన్నీ ఓకే. బ్రీఫ్గా అసలు దేవుడి సన్నిధిలో నూతన హృదయము పొందుకున్న వ్యక్తి ఏం చేస్తాడు, ఎలా ఉంటాడు అనేది చూద్దాం. ఓకేనా? సో మనం కూడా చెప్పుకున్నట్లుగా వాళ్ళు నూతన స్వభావం కలిగి ఉంటారు. వాళ్ళ స్వభావం విషయంలో కానీ, వాళ్ళ ఆలోచన విషయంలో కానీ, వాళ్ళ ఉద్దేశాల విషయంలో కానీ చాలా మార్పు. కొంతమంది చెప్తూ ఉంటే మనం అంటూ ఉన్నాం, అని నేను బాప్తిజం తీసుకున్నాను కాబట్టి నువ్వు బ్రతికిపోయాను, లేకపోతే నా ఈ పాటికి అని చెప్తుంటారు కొంతమంది. సరే, కొంతవరకు నయమే, ఎందుకంటే నేను బాప్తిజం తీసుకున్నాను, ఇలాంటివి చేయకూడదు అనే ఆలోచన ఉంది అతను, అంతవరకు గొప్ప విషయమే. కాకపోతే ఏంటంటే, తన మనసు ఆలోచన కూడా చేయకూడదు. ఒకప్పుడు నేను అట్లా చేశాను, అట్లా చేస్తుంటే ఇట్లా అయ్యేది, అలా అంతా కాదు. సరే, ఆ మనస్తత్వం పూర్తిగా మార్చబడి రూపాంతరం చెందబడి ఇతరుల్ని క్షమించే మనస్తత్వం కలిగి ఉండాలి. సో తన స్వభావం పూర్తిగా మారిపోవాలన్నమాట. నేను ఒకప్పుడు ఎట్లా ఉండేవాడిని, ఇప్పుడు ఎట్లా ఉన్నాను. మనం అందరం పరిశుద్ధులైన అగస్టిన్ గారి గురించి చూస్తూ ఉంటాం. ఏంటంటే ఆయన ఒకప్పుడు ఘోరమైన పాపాలు చేశారు. వాళ్ళమ్మ మౌనిక, ఆమె చనిపోయేంత వరకు దాదాపు ఒక 80 సంవత్సరాల వరకు ఆవిడ బ్రతికారు అనుకుంటాను. ఆమె బ్రతికున్నంత కాలం ఆమె ఎంతో మంది దైవశక్తులను తీసుకొచ్చి ప్రార్థన చేయించడం అన్ని చేసిందంట. ఆయన ఏ మార్పు రాలేదంట. కానీ ఆమె విడిచిపెట్టలేదు, చనిపోయిన వరకు ప్రార్థన చేస్తూనే ఉంది. ఆమె చనిపోయిన తర్వాత ఆయన ఎట్లా పట్టబడ్డాడు, పాపాత్ముడైన అగస్టిన్ పరిశుద్ధుడైన అగస్టిన్గా మార్చబడ్డాడు. సో ఆయన ఒకరోజు పరిశుద్ధుడైన అగస్టిన్గా మార్చబడిన తర్వాత ఒకరోజు రోడ్లో నడుచుకుంటూ వెళ్తుంటే
ఆయన పాత కాలంలో వ్యభిచారం చేస్తూ వచ్చిన స్త్రీ ఒక అమ్మ ఆయనకి ఎదురుగా కనిపించిందంట. ఆయన కనిపించినట్టుగా ఆమె ఎదురుగా నుంచొని ఆయన గమనించాడు. ఆవిడ అన్నేళ్ళు మరి అలా అంతా ఉన్నప్పుడు గుర్తుపట్టలేనంతగా ఏమో అంటే ఆమె గుర్తుపట్టుకున్న లేడట. కాకపోతే ఏంటంటే కామన్గా వెళ్ళిపోతున్నాడు. అప్పుడు ఆమె వెనక్కి పిలిచిందంట, ఏంటి అలా పూర్తిగా చూడుకు వెళ్ళిపోతున్నావు, మనం ఒకప్పుడు అలాంటి పనులన్నీ చేశాం కదా, అంటే నన్ను మర్చిపోయావా, ఆ పనులన్నీ మర్చిపోయావా, ఇప్పుడు పెద్ద పరిస్థితుల్లాగా నన్ను చూడకుండా వెళ్ళిపోతున్నావు అట్లా అంతా మాట్లాడుతుంది. ఆయన ఒకటే మాట చెప్పాడంట, ఆ పాత మాటలు గుర్తు చేసుకోకుండా ఒకే ఒక మాట చెప్పాడంట, ఏంటంటే నువ్వు ఇంకా ఆ పాత స్త్రీ నేను, కానీ నేను మాత్రం ఆ పాత అగస్టిని కాదు, నేను ఇప్పుడు రూపాంతరం చెప్పబడిన అగస్టి. సో మనం కూడా అలా చెప్పగలిగే వారిగా ఉండాలి, మన స్వభావం కూడా అలా ఉండాలి. మనం కూడా మన పాత రౌత జీవిత తాలూకు ఆలోచనలు ఉద్దేశాలు మన ముందుకు వచ్చినట్టు వాటన్నిటినీ ఇప్పుడు ఈయన చెప్పాడు చూసారా, నేను అట్లా చేసే మనిషి కాదు, ఒకప్పుడు నేను అలా అయ్యవచ్చు, కానీ దేవుడు తెలుసుకున్న తర్వాత నేను ఇప్పుడు రూపాంతరం చెందాను. ఒకప్పుడు నేను అలాంటి గాసిపింగ్ చేయొచ్చు, కానీ ఇప్పుడు నేను అలా చేయట్లేదు. ఒకప్పుడు నేను అసూయపడేవాడిని అయి ఉండొచ్చు, కానీ ఇప్పుడు అలా కాదు. సో అట్లా మనం కూడా అట్లా చెప్పగలిగే వారిగా చేయగలిగే వారిగా ఉండాలి. మనం ఇంట్లో చూసుకున్నట్లయితే స్త్రీలుగా మనం కొంతమందికి అత్తంటి అత్తంటి కోడలికి పడదు, కోడలు అంటే అత్తకి పడదు, ఆడపడుచు అంటే బొమ్మలు పడదు, వదలంటే ఆడపడుచులకు పడిన తత్వాలు, ఇట్లాంటి మనస్తత్వాలు ఇట్లాంటి ఆలోచనలు స్త్రీలుగా చాలా ఉంటూ ఉంటాయి. సో వాటన్నిటిని మనం ఎంతవరకు ఓవర్కమ్ చేయగలుగుతున్నాం. ఒక పక్క నుంచి మీకు ద్వేషం వచ్చినప్పటికీ మీరు వాళ్ళ అదే మనస్తత్వంతో ప్రేమించగలుగుతున్నారు, లేక ఇంకా పాత జీవితంలో లాగే, పాత ఆలోచనలాగే, పాత ఉద్దేశాలలాగే ఇంకా వాళ్ళని అసహించుకుంటున్నాం, ఇంకా వాళ్ళని కోపడుతున్నాం, ద్వేషిస్తూనే ఉంటున్నారా? క్షమించే మనస్తత్వం వస్తుందా మనకి? లేదు, పాతలాగేనే వాళ్ళ మీద కోపడటం, వీళ్ళ కోపడటం, అట్లాంటి మనస్తత్వమే కలిగి ఉంటున్నాం. మనం ఎప్పుడైనా సరే దేవుని సన్నిధిలో రూపాంతరం చెందబడ్డాము అంటే మనం కూడా అట్టి మనస్తత్వం కలిగి వారిగా ఉండాలి, అట్టి క్షమాపణ కూడా కలిగి ఉండాలి, అట్లాంటి మార్చబడ్డ స్వభావం కలిగిన వారిగా ఉండాలి. అదేవిధంగా మన చిత్త వృత్తిలో మనం చేస్తున్న పనులు, మన జాబ్లో అంతకుముందు మనం అంత నమ్మకంగా ఉండలేదేమో, దేవుడు అనుకున్న తర్వాత నమ్మకంగా కనపరిచే వారిగా ఉండాలి. దేవుడు ఏం చెప్తున్నారు, ముష్కరులైన యజమానులకి సైతం మీరు లోబడి ఇవ్వలేదు. అలాగే ఉంటున్నాను, లేకపోతే మనం పాతలాగా సరే చూస్తారా పెడతారా, నేను చేస్తే అది లేదు, ఎవరు చాలేదు, ఇలాంటి ఆలోచనలు చేస్తున్నాము. లేకపోతే ఎవరు చూసినా చూడకుండా దేవుడు చూస్తున్నాడు, నేను చేస్తున్నాను, నా పేరేస్తున్న దానికి నేను తగినట్టుగా పనిచేస్తున్నానా లేదా అని ఒక ఆలోచన అయితే మనం కలిగి ఉండాలి. మనం దేవుని తెలుసుకున్నాం, దేవుని నమ్ముకున్నాం, దేవుని గురించి ఎన్నో చేస్తున్నాం, కానీ మన జీవితం మార్పు లేకపోతే, ఇప్పుడు గాంధీ గారు ఒక మాట చెప్పారంట, ఈ దేశంలో ఉన్న క్రైస్తవులు నిజమైన క్రైస్తవులు అయితే ఈ దేశంలో క్రైస్తవులు సరిగ్గా మారిపోయారు. ఎందుకన్నాను అన్నమాట? ఎందుకంటే మాదిరికరమైన జీవితం లేదు. క్రైస్తవులు అన్న వాళ్ళ శాతం ఎక్కువ మంది ఉంది, కానీ నిజమైన క్రైస్తవత్వాన్ని కనపరిచే క్రైస్తవులు చాలా తక్కువ. ఎందుకని? వాళ్ళ నోటి నిండా మాటలు ఉంటున్నాయి, దేవుని పాటలు ఉంటాయి, వేస్తే దేవుని పాడతారు, దేవుని గురించి పాడతారు, దేవుని సన్నిధికి వెళ్తారు, అన్నీ చేస్తారు. బట్ కానీ వాళ్ళ ప్రవర్తన అలా లేదు, వాళ్ళ జీవితం అలా లేదు. కాలేజ్లో వాళ్ళ గురించి చూసిన వాళ్ళ ప్రవర్తన, ఈ క్రైస్తవులు ఏంటి వీటన్నిటికంటే దారుణంగా ప్రవర్తిస్తారైతే, ఈమె ఆఫీస్లో ఈమె క్రైస్తవులు అలా, ఈమె అసలు నమ్మకత్వాన్ని కనపరచడం చేసే జాబ్. ఇలా మన సాక్ష్యం ఎలా ఉంది? మనం దేవుని గురించి 10 మందికి గొప్పగా చెప్పినా కానీ మన భక్తి విధానం సరిగ్గా లేకపోతే, మన ప్రవర్తన సరిగ్గా లేకపోతే ఎవరు దేవుడు నమ్ముకోరు. అదే ఒక క్రైస్తవుడు నిలబడి గట్టిగా దేవుని సన్నిధిలో నమ్మకస్తులైన ఒక మాదిరికరమైన క్రైస్తవ జీవితాన్ని చూపించినట్లయితే చాలా మంది దేవుని సన్నిధిని ఆకర్షించారు. అరే ఇట్లా బ్రతకాలా, బ్రతకడం అంటే ఇట్లా బ్రతకాలా, ఇలా ఆశీర్వదించబడాలా, ఇట్లా దీవించబడాలి, దేవునితో ఇట్లా నీతిమంతమైన జీవితం కలిగి ఉండాలి అని అనిపించేలాగా మన జీవితం ఉండాలి. అలాంటి రూపాంతరాన్ని దేవుడు ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. మన దేవుడి వాక్యం చాలా తెలుసు, మన హృదయాల్లో దేవుని వాక్యం దాచబడి ఉంది. కాకపోతే దాన్ని దాచబడిన వాక్యాన్ని మన జీవితంలో మనం ఎంత
అవలంబిస్తున్నాం, ఎంత కనపరుస్తున్నాం ఇతరులకి. మనం చూసినట్లయితే పత్రిక పాఠాల్లో వాళ్ళంట్లో కూడా రాయబడి ఉంటుంది ఏంటంటే, మీ ప్రవర్తనను, మీ నీతితో కూడిన సత్ప్రవర్తనను అన్ని జనులు ఎదుట కనపరచడం. అట్టి ప్రవర్తన మీరు కనపరచకపోతే వాళ్ళు ఎప్పటికీ దేవుని తెలుసుకునే వారిగా ఉండరు. మనం కూడా వాళ్ళందరికీ మనం అలాంటి జీవితం కనపరిచినప్పటికీ దేవుని రాజ్యానికి వెళ్ళరు. ఇతరులు కూడా వెళ్ళకుండా వాళ్ళ పర్లోక రాజు భారాలను మూసివేసే వారిగా ఉంటారు. ఒకసారి గాంధీ గారు కొత్త నిబంధన చదివిన తర్వాత చర్చికి వెళ్తామని బయలుదేరారంట. అక్కడ వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళందరూ వైట్ కాదు కదా, బ్లాక్ పర్సన్ లా ఉన్నామని ఎలో చేయలేదంట ఆయన చర్చి. ఒకవేళ ఏదైనా నరో చేయడం వాళ్ళు ఎలో చేసి ఉంటే ఆయన దేవుని నమ్ముకునే వాళ్ళే, దేవుని నమ్ముకునే వారే. అప్పుడు ఆయన అనుకున్నాడంట, వీళ్ళ పుస్తకాల్లో అంటే ఈ కొత్త నిబంధనలో ఉన్న విషయాలన్నీ గొప్పవి, కానీ వీళ్ళు ఆ గుణాలు లేవు, వీళ్ళలో ఆ మనస్తత్వాలు లేవు. కాబట్టి వెళ్ళడం అనవసరంలో అని చర్చికి వెళ్ళేది లేదు చేసింది. సో అట్లాగే మనం కూడా ఇతరులు పరలోక రాజు ద్వారా మూసే వారిగా ఉండకూడదు. మనం నూతన పరచబడిన హృదయాన్ని, నూతనమైన స్వభావాన్ని కనపరిచేవారుగా, అట్లాంటి మనస్తత్వం కలిగిన వారుగా మనం జీవించే వారుగా ఉండాలి. సో సరే, ఇవన్నీ చేస్తాము. ఇవన్నీ చేసినప్పుడు మనకేంటి లాభం అంటే, దేవుడు మన పట్ల నూతనమైన క్రియ చేయాలని ఆశపడుతున్నాను. ఇది కూడా నేను ఒక నూతనమైన క్రియ చేయబోతున్నాను, ఇప్పుడే అది మంచి, మీరు దాని గురించి ఆలోచించాలి. మీరు నా గురించి నూతనమైన కార్యాలు చేసే వారిగా ఉంటే నేను మీకు నూతనమైన కార్యాలు చేయడానికి ఆలోచన చేస్తాను. మీకు నూతనమైన బలం ఇస్తాను. మీకు నూతన దినదినము మీకు నాకు నూతనమైన వాత్సల్యం పుడుతుంది. ఆ వాత్సల్యాన్ని మీకు కనపరిచేవాడుగా ఉంటారు. నిత్య రాజ్యమైన పరలోక రాజ్యంలో నూతన యెరూషలేములో మిమ్మల్ని అందరినీ నాతో కూడా తీసుకొని వెళ్ళి మీకు నూతనమైన పేరు మీకు ఇచ్చి ఒక నూతనమైన గొప్ప జీవితాన్ని మీకు ఇస్తానని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి మనం అట్టి నూతనమైన మనస్తత్వం కలిగిన వారిగా, నూతనమైన స్వభావం కలిగిన వారిగా జీవిస్తూ నమ్మకస్తులుగా జీవితాం. నూతన హృదయము, నూతన స్వభావం కలిగి దేవుని నామానికి మహిమ తీసుకుందాం. దేవుడి ఇచ్చిన వాక్యాన్ని మన ఇంటిలో దీవించడం కాక దేవుని నామానికి మహిమ కలుగుతుంది.